బనకచెర్ల ఇష్యూ గురించి కూడా మేజర్గా ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్స్లలో వస్తుంది ఏంటి అంటే వృధా జలాలను వాడుకుంటే తప్పేంది అనే ఒక వర్షాన్ని తీసుకొస్తున్నారు కదా సార్, మీరేమంటారు దీని మీద? అంటే నీటిపారుదల రంగ నిపుణులు వీటి మీద చర్చిస్తారు. ఏమంటే నికర జలాలు, వరద జలాలు, వృధా జలాలు అన్న వాళ్ళ కేటగిరీస్ ఉన్నాయి. అంటే మనం ఆ రంగంలో ఎక్స్పర్ట్ కాదు కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళలేము. కాకపోతే ఏమవుతుందంటే ఈ బేసిన్లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల ప్రయోజనాలు, ఆ ప్రాంత ప్రయోజనాలని కాదని కింద ఉన్న రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఆ ప్రాంత ప్రయోజనాలు, పైన ప్రాంత ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పైన వాళ్ళు వాడట్లేదు కాబట్టి ఇప్పుడు వృధా జలాలు అంటున్నాం. మనం అదే వాడకం మొదలుపెట్టినప్పుడు అవి వృధా జలాలు కావు కదా. అప్పుడు ఏమవుతుందంటే మేము కింద కట్టాము కాబట్టి మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి వీటిని వృధా జలాలు అనలేము, మీరు ఇంకా ముందు ప్రాజెక్టులు కట్టద్దు అన్న ఏమంటారు దాన్ని కంపల్షన్ రావచ్చు. అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలనుకుంటా కూడా దాని మీద కోర్టు కేసులు కానీ లేకపోతే అనుమతులు రాకుండా చేయడం కానీ అట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక హక్కు సంపాదించుకోవడం, ఆ నీళ్లపైన హక్కు సంపాదించుకోవడం అది. అంటే బనకచెర్ల కట్టి ఆంధ్రప్రదేశ్ నీళ్లపైన హక్కు సంపాదించుకుంటుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఆ నీళ్లపైన హక్కు కోల్పోయే అవకాశం ఉంది. అక్కడ ముఖ్యంగా వీళ్ళు ఆబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బనకచెర్ల ద్వారా మళ్ళీ పెన్నా రివర్కి నీళ్లు మళ్లించడం, పెన్నా రివర్ బేసిన్కి నీళ్లు మళ్లించడం అనేది. గోదావరి ప్రాంతం నుంచి పెన్నా రివర్ బేసిన్కి నీళ్లు మళ్లించడం అంటే మన ప్రాంత ప్రయోజనాలు, గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజల ప్రయోజనాలు వాళ్ళని కాదని ఎలా తీసుకెళ్తారు, దీనికి అనుమతులు ఉన్నాయా అంటే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కూడా, అన్ని అనుమతులున్న కాళేశ్వరంనే ఇంత అపవాదు చేస్తున్నారు. బనకచెర్లకి మనం పేపర్లో చదువుతున్న ప్రకారం ఎటువంటి అనుమతులు రాలేదు ఇంకా. అంటే అక్కడ కూడా చూడండి మళ్ళీ మీడియా రోలు దాన్ని ఎక్కడ హైలైట్ చేయరు వీళ్ళు, ఎక్కడ అది న్యూస్లో చర్చలోకి రాదు అది. కాకపోతే ఇటువంటి వాటి మీద రాస్తుంటారు. ఇంకొక మేజర్ వర్షన్ ఏంటంటే కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలాగా తయారైంది, గుదిబండ అనే ఒక వర్షన్ని కూడా ఈ మధ్య తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టు మీడియా పేపర్లు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు బయట మాట్లాడుతున్నారు. దీని మీద మీ ఆన్సర్ ఏంటి సార్? కాళేశ్వరం గుదిబండ కాదండి. ఇప్పుడు కాళేశ్వరం మనకి ఒకేసారి తీసుకురావడం వల్ల దాదాపు 93,000 కోట్లు ఖర్చు అయిందని అంటున్నారు. అంటే తెలంగాణ వాదుల ఆర్గ్యుమెంట్ ఏంటంటే గత 60 ఏళ్లలో ప్రతి 10 ఏళ్ళకి ఒక బ్యారేజ్, ఒక లిఫ్ట్ ఇరిగేషన్, ఒక రిజర్వాయర్ కట్టినట్టయితే ఇంత ఖర్చు ఉండేది కాదు కదా. 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇంకా అప్పుడు కాస్ట్ తక్కువ ఉండేది. నీళ్ళ వాడకం వచ్చినట్టయితే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చేయాల్సినంత అవసరం ఉండేది కాదు. మోర్ ఓవర్ ఇదంతా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మా ఒక్క విద్యుత్ వినియోగం తప్పిస్తే, లిఫ్ట్ ఇరిగేషన్కి విద్యుత్ వినియోగం తప్పిస్తే ఇదంతా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దీన్ని దశలుగా మనం ప్రతి సంవత్సరం అప్పు తీర్చుకుంటూ పోవచ్చు. ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్ చేసామంటే వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇండైరెక్ట్గా స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. రైతుల నుంచి డైరెక్ట్ రాకపోవచ్చు మీకు, కానీ ధాన్యం ఉత్పత్తిలో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ద్వారా మనం అప్పులు కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇల్లు కట్టుకున్నట్టు, మనం అప్పు చేసైనా ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఒక 50-60 ఏళ్ళు ఈ ఇల్లుకి రిపేర్లు రావద్దు, అట్లా ఉండాలని చెప్పేసి మనం కొంచెం తక్కువ బడ్జెట్తో మొదలుపెట్టినా కూడా బడ్జెట్ దాటిపోయినా మనం వెనక పోకుండా కడతాం, ఇల్లు కడతాం. అది అట్లాంటి ప్రాజెక్టే ఇది. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనం ఇంకా తర్వాత మళ్ళీ దానికి ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్ వినియోగం తప్పిస్తే మిగతా అవసరాలు ఎక్కువగా ఉండవు, ఎక్కువ ఖర్చులు ఉండవు. కాబట్టి ఇది గుదిబండ కాదు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే రైతుల దృష్టితో ఆలోచిస్తే నువ్వు ఏ చిన్న ₹1 ఖర్చు పెట్టినా రైతులు హర్షిస్తారు. అది ఎక్కడి నుంచి తెచ్చావన్నది రైతులు ఆలోచించరు, అది ప్రభుత్వ బాధ్యత. అట్లాగే రైతు ప్రయోజనాలు కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యతనే. ఈ మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా మరి రైతు వ్యతిరేకుల, వాళ్ళు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి రైతులకి నష్టం జరిగింది అనే ఒక వర్షన్ కూడా వస్తుంది కదా సార్. ఎట్లా నష్టం జరిగింది అంటారు? అట్లా దాని ఆర్గ్యుమెంట్లో అసలు అర్థం ఏముంది అంటారండి?
రైతులకు నష్టం ఎక్కడ జరగలేదండి. జరగలేదు కదా. ఇది ఒక అంటే మిగతా ప్రాజెక్టులో చూసినట్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఎక్కువ ముంపు గురిగాలేదు. గోదావరి నది మొత్తం రిజర్వాయర్ లాగా మారింది. ముంపుకు అంటే పునరావాసం నిర్వాసితులు విన్నది మనం ఒక రిజర్వాయర్ల కిందనే. అవును. మిగతా ఎక్కడ రైతుల ప్రయోజనాలు దెబ్బతింది. ముంపు ఎక్కువ. భారత ప్రభుత్వం హైవేల పైన చాలా వేల కోట్లు ఖర్చు పెడుతుంది. భారత ప్రభుత్వం హైవేలు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. అవి మరి గుదిబండనా? ప్రజలకేం గుదిబండ కాదు కదా. హైవేలు డెవలప్ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అందరికీ డైరెక్ట్గా బెనిఫిట్ కాకపోవచ్చు, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. అది అంటే కొన్ని ఇవన్నీ అభివృద్ధి సూచికలు. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నీళ్ళ లభ్యత అనేది ఇంపార్టెంట్ యాడ్ స్టిక్, అది ఇంపార్టెంట్ స్టాండర్డ్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నీళ్ళ లభ్యత అది ప్రభుత్వం కల్పించాలి. ముఖ్యంగా తాగునీరు. సో దానికి కాళేశ్వరం కావాల్సిందే. అంటే అభివృద్ధికి సూచికల్లో సాగునీరు, తాగునీరు ముఖ్యమైనవి. కాళేశ్వరం కూడా రెండింటి కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కదా సార్. తాగునీటికి సాగునీటికి రెండింటి కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ఇంకా దాని ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయండి. ఇండస్ట్రీస్ నీడ్స్ కూడా, ఇండస్ట్రీస్ కూడా నీళ్ళు అలొకేషన్ దాంట్లో ఉంది. మిషన్ కాకతీయకి అలొకేషన్ ఉంది చెరువులు నింపడానికి. అట్లాగే అక్వాకల్చర్, ఫిషరీస్ రంగాన్ని ప్రోత్సహించడానికి, టూరిజం ప్రోత్సహించడానికి, అంటే వివిధ అంశాలు దాంట్లో ఉన్నాయి. కేవలం సాగు తాగునీరే కాకుండా కాళేశ్వరం ఒక బృహత్తర ప్రాజెక్ట్. అది బృహత్తర లక్ష్యాలున్న ప్రాజెక్ట్. అది మంచి లక్ష్యాలు కోసం కట్టిన ప్రాజెక్ట్, కానీ జరుగుతున్న ప్రాపగండ వేరేలాగా ఉంది అనేది మీ ఉద్దేశం అని అనుకోవచ్చు అంటే. దానిపైన అపోహలు సృష్టించారు. రైతులు గుర్తిస్తున్నారు ఇప్పుడిప్పుడే. దానివల్ల ఎటువంటి అంటే రైతులు కూడా ఆలోచించాల్సింది, సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని ప్రయోజనాలు ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో, 5 సంవత్సరాల్లో కనపడేవి కావు. నేను అదే ఉదాహరణ ఇస్తాను. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంది? అక్కడ విపరీతమైన కరువు ఉండేది. కాటన్ 1850s కట్టక ముందు కరువు అంటే వరదల వచ్చిన నష్టం కావచ్చు, తుఫాన్ల వల్ల వచ్చిన నష్టం కావచ్చు, వరదలు అయిన తర్వాత, వర్షాకాలం పోయిన తర్వాత నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల, వ్యవసాయం కుంటుపడడం వల్ల కావచ్చు, విపరీతమైన కరువు ఉంది అక్కడ. అట్లాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, నాగార్జున సార్ రాకముందు కూడా. కానీ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందాయో చూడండి మీరు. ఇప్పటికీ 150 ఏళ్ళ తర్వాత కూడా ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా అక్కడ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతుంది, రైతుల ప్రయోజనాలు కాపాడుతుంది. అది దానివల్ల ఎంత అభివృద్ధి చెందింది అంటే ఒక 20-30 years ముందు ఆలోచించాలి మనం. ఆ ముందు చూపుతో ఆలోచిస్తే ఈ ప్రాజెక్టులన్నింటినీ గోదావరి పైన కానీ, కృష్ణానది పైన కానీ నీళ్ళ వాడకం కోసం కట్టిన ప్రాజెక్టులన్నింటినీ రైతులు హర్షిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.